ఏందమ్మా ఉన్న లొల్లి చాలదన్నట్టు కొత్తగా ఈ వరలక్ష్మి రత్నం తెచ్చిపెట్టినా? లొల్లేంద్రా లొల్లి. ఆ లాయర్ సాక్ష్యం కావాలని అడిగినాడు గదా. ఈ వ్రతం పేరు చెప్పి గా వైదేహిని నీ పక్కన కూర్చోబెట్టి దాని మెళ్ళు నీ చేత తాళి గట్టిస్తాను. దాన్నే సాక్ష్యం చేసి ఆ లాయర్కు చూపిస్తాను. ఎట్లా చేస్తావమ్మా? ఆ వైదేహి ఎట్లా కూసుంటది? అయినా వైదేహి మెళ్ళో ఆ విష్ణుగడి కట్టిన తాళి ఉన్నది కదా. రేపటి లోపల దాని మెళ్ళో తాళి లేకుండా చేస్తాన్రా. అంతే అంటావా? అంతేరా. నీతో అయితే నువ్వు, నాతో అయితే నేను. చేద్దాం. ఎట్లనైనా ఆ తాళి దాని మెడలో లేకుండా చెయ్యాలా. సమజైనదా? సరే అమ్మా, గట్లనే. ఏదైతేనో భాగ్యక కిరోసిన్ డబ్బా తీసుకెళ్లి అత్తమ్మని చిత్తుగా ఓడించింది. ఇంకా మనం పండగ చేసుకోవాలి. వైదేహి, పిల్లోని ఆడిస్తున్నావా? కాదు, నేనే ఆడుకుంటున్నాను. భలే జోకేసా వైదేహి. చూసి మరీ అలా అడుగుతారే? అంటే నన్ను పిలిస్తే నేను సహాయం చేసేవాడిని కదా. ఏం అక్కర్లేదు. వైదేహి, నువ్వు ఏ విషయంలోనూ నా సహాయం తీసుకోవడం లేదు. నన్ను పాడుకో వైదేహి, నేనున్నాను కదా. ఏంటి? వైదేహి, సేవలో సైనికుడు లాంటి వాడిని, ఆలోచనకి మంత్రి లాంటి వాడిని, ప్రేమలో తండ్రి లాంటి వాడిని, ఇబ్బందిలో తల్లి లాంటి వాడిని, అలాగే పడక గదిలో దోమ లాంటి వాడివి, తిండి మీద ఈగ లాంటి వాడివి అంటావు. అంతేగా చెప్పేది? చిచి, ఏంటో పోలిక వైదేహి. అన్నిటికీ నేనున్నాను అని నా ఉద్దేశం. అపార్థం చేసుకుంటే ఎలాగ చెప్పు? నా అరటాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కదా వైదేహి. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు.